పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడిట్ల నేను యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయెను. రూబేను బ్రతికి చావకయుండునుగాక. అతని వారు లెక్కింపలేనంతమంది అగుదురు. యూదాను గూర్చి అతడిట్ల నేను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై ఉందువు. లేవీని గూర్చి ఇట్ల నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి. మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు. తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము. అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. బెన్యామీనును గూర్చి ఇట్ల నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్ల నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనములను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగున నొందురు. జెబూలూను గూర్చి ఇట్ల నేను జెబూలూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇశ్శాఖారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. అక్కడ నీతి బలుల నర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్ల నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహము వలె పొంచియుండును. బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్ల నేను దాను సింహపు పిల్ల. అది బాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్ల నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరును గూర్చి ఇట్ల నేను
ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో నుండును. అతనిపై ఆకాశము మంచును కురియును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.